హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈరోజు మేము కవులకు వేసుకున్న పొలంలో అయితే విత్తనాలు వేపిస్తున్నాం. లేటెస్ట్ టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి మోడర్న్ ట్రాక్టర్ సీడ్ డ్రిల్ మిషన్తో అయితే విత్తనాలు వేపిస్తున్నాం. సో ఈ వీడియోలో నేను మీకు చూపించేది ఈ సీడ్ డ్రిల్ మిషన్ ఎలా పనిచేస్తుంది, ఎన్ని రకాలైన విత్తనాలు ఈ యంత్రం నాటుతుంది, ఇలాంటి చాలా సందేహాలు ఈ వీడియోని చూసినాక మీకైతే తొలగిపోతాయి. ఈ వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కవులకు వేసుకున్న పొలంలో అయితే మేము ముందుగా రాళ్ళు లేకుండా తీసేసినాం. ఇప్పుడైతే ప్లెయిన్గా ఉంది. ఇలా ఉంటే ట్రాక్టర్ సీడ్ డ్రిల్ మెషిన్ వాడడానికి చాలా సులభం ఉంటుంది. విత్తనాలు కూడా సమానంగా పడతాయి. రైతుల శ్రమ తగ్గి సమయం ఆదా అవుతుంది. ట్రాక్టర్ మలుపుకోవడానికి కూడా చాలా సులభంగా అవుతుంది. ఈ మిషన్ అయితే ధర్తి అగ్రవాల్ డిజైన్ చేసినారు. ఇది 9 నాగళ్ళు ఉంటాయి. ఈ మిషన్ పై భాగంలో 2 బాక్సెస్ అయితే ఇచ్చారు. ఒకటి బ్యాక్ సైడ్ బాక్స్ డ్రై ఫర్టిలైజర్ వేసుకోవచ్చు, మరొకటి ఫ్రంట్ సైడ్ బాక్స్ సీడ్స్ అయితే వేసుకోవచ్చు. పర్ 1 బాక్స్లో 40 to 50 kgs వరకు వేసుకోవచ్చు. ఈ మిషన్ పార్ట్స్లో అత్యంత ముఖ్యమైన భాగం చిలుకలు. 9 నాగళ్లకు 9 చిలుకలు అయితే ఉంటాయి. విత్తనం సైజుని బట్టి ఈ చిలుకలు అయితే డిజైన్ చేసి ఉంటుంది. ఈ చిలుకలకు సీడ్ సైజ్ను బట్టి 1 నుండి 16 వరకు నంబర్ అయితే ఇచ్చారు. సీడ్ సైజ్ని బట్టి మనమైతే ఈ సెట్ను అరేంజ్ చేసుకోవచ్చు. మేమైతే వేరుశనగలు 6 నంబర్ చిలుకలతో, మినుములు 4 నంబర్ చిలుకలతో ఉపయోగించి విత్తనాలు వేస్తున్నాం. 9 నాగళ్లకు 9 హోల్స్ అయితే ఉంటుంది. దానికి ఆపోజిట్గా ఒక ఐరన్ రాడ్ అయితే ఉంటుంది. ఆ ఐరన్ రాడ్ని ఈ 9 చిలుకలు హోల్స్కి సెంటర్లో అయితే అరేంజ్ చేసుకోవాలి. ఈ చిలుకలకు ఎప్పుడు రొటేట్ అవుతుందో అప్పుడు సీడ్స్ అనేది హోల్స్లో సమానంగా పడతాయి. అరేంజ్ చేసుకున్న చిలుకల రాడ్ని అయితే బయటికి కొంచెం తీసుకొచ్చి చైన్ని కూడా కనెక్ట్ చేసుకోవాలి. విత్తనాల బాక్స్ నుండి 9 పైపులు, డ్రై ఫర్టిలైజర్ బాక్స్ నుండి 9 పైపులు హోల్స్ నుండి కనెక్ట్ అయి ఉంటాయి. బాక్స్లో ఉన్న విత్తనాలు, డ్రై ఫర్టిలైజర్ ఎరువులు ఈ పైపుల నుండి నేరుగా నాగలి తీసిన వరుసలో సమానంగా పడతాయి. నేను మీకు ఇక్కడ చూపించేది సీడ్ బాక్స్. మొదట విత్తనాలు సీడ్ బాక్స్లో వేసుకుంటాం. మేమైతే మినుములు వేసుకున్నాం. సీడ్ బాక్స్ కింద భాగాన వస్తే అడ్జస్ట్మెంట్ లివర్ ఉంటుంది. గింజ పెద్దదైతే రంధ్రం ఎక్కువ ఓపెన్ చేయాలి, గింజ చిన్నదైతే రంధ్రం తక్కువ ఓపెన్ చేయాలి. మీకు ఇక్కడ నంబర్ కూడా కనిపిస్తుంది. ఆ నంబర్ని బట్టి మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. గ్రౌండ్ వీల్ తిప్పగానే రోలర్ కూడా తిరుగుతుంది. చిలుకలలో ఉన్న ఘాట్లు విత్తనాలను సరిగ్గా తీసుకుని పైపులోకి పంపుతాయి. మ్యాటరింగ్ రోలర్స్ నుండి విత్తనం సీడ్ ట్యూబ్లో పంపబడుతుంది. ట్రాక్టర్ మెషిన్ని లాగుతున్నప్పుడు వీల్ నేల మీదే తిరుగుతుంది. గ్రౌండ్ వీల్ స్పాకెట్కి ఒక చైన్ కనెక్ట్ చేసి ఉంటుంది. ఆ చైన్ ఇంకో స్పాకెట్కి కనెక్ట్ చేసి ఉంటుంది. ఈ వీడియోలో చూస్తున్న విధంగా అయితే గ్రౌండ్ వీల్ టు స్పాకెట్ టు చైన్ ప్రాసెస్ కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. ట్రాక్టర్ లాగినప్పుడు గ్రౌండ్ వీల్ తిరుగుతుంది. ఆ వీల్కి అమర్చిన స్పాకెట్ ద్వారా చైన్కి సీడ్ మీటరింగ్ షాఫ్ట్కి శక్తి చేరుతుంది. షాఫ్ట్ తిరుగుతుండగా చిలుకలు అనే పరికరాలు సీడ్ బాక్స్ నుండి గింజలను తీసుకుని సీడ్ పైపులు వస్తాయి. పైపుల ద్వారా గింజలు ఫర్రో ఓపెన్ లోకి చేరి నేలలో సమాన దూరంలో పడతాయి. గ్రౌండ్ వీల్ తిరుగుతున్నంత వరకు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. ఈ సీడ్ డ్రిల్ మిషన్తో చాలా రకాలైన విత్తనాలు నాటుకోవచ్చు. జొన్నలు, మొక్కజొన్న, కందిపప్పు, మినుములు, పెసరపప్పు, గోధుమలు, వేరుశనగలు మొదలైనవి. ప్రతి పంట విత్తన పరిణామం వేరుగా ఉంటుంది కాబట్టి సీడ్ అడ్జస్ట్మెంట్ తప్పనిసరిగా చేసుకోవాలి.